శివయ్యను స్మరించని జన్మ ఎవ్వరికీ ఉండదు. శివ అంటే క్షేమం, శాంతి, శుభం, మంగళం అనే అర్థం అన్నమాట. గత జన్మలో ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ జన్మలో శివభక్తి కలగదు అంటారు మన పెద్దలు. అలాగే శివలింగం పరమేశ్వరుడి నిర్గుణ రూపానికి ప్రతీక అండి. ఈ చరాచర సృష్టి ఎక్కడి నుండి మొదలవుతుందో తిరిగి దేనిలో కలిసిపోతుందో అదే శివలింగం అన్నమాట. శివలింగం శివుడైతే పీఠం పార్వతీదేవి రూపం. శివశక్తుల సమిష్టి రూపమే శివలింగం. శివలింగంలో త్రిమూర్తులు కూడా కలిసున్నారండి. అఖండ విశ్వం లింగ రూపంలోనే ఉందనే లింగ మధ్య జగత్ సర్వం అన్నాయి మన ఆగమ శాస్త్రాలు. శివలింగం ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ శివలింగం ప్రతి ఇంట్లో ఉండాలండి. శివనామ స్మరణ నిత్యం చేస్తూ ఉండాలి. ప్రదోష కాలంలో శంకరుడిని శరణు వేడితే బోలా శంకరుడై కరుణిస్తారనమాట శివయ్య. అమ్మ గర్భం నుంచి వచ్చి భూగర్భంలో కలిశాక శివైక్యం అయిపోయే ఈ దేహం నిత్యం కూడా శివ దర్శనం, శివస్మరణ చేయడం